హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 20 విందాం. నువ్వు త్వరగా మన ఊరు కూడా రావాలి తల్లి, నీకు వీలవుతుందా అని అడిగాడు అతిమధురంగా మధు వాళ్ళ తండ్రి. తప్పకుండా వస్తాను నాన్నారండి, ఇప్పుడే బయలుదేరుతానంది హడావిడి పడిపోతూ. సరే తల్లి, ఊరికొచ్చాక మాట్లాడుకుందాం, త్వరగా వచ్చేసే అంటూ కాల్ కట్ చేశాడు అతను. కట్టైన కాల్ వైపు చూస్తూ ఆనందపడిపోతున్న మధును అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చిన చారు చూస్తూ, ఏమైందే, నీ బ్యాంక్ ఖాతాలో ఎవరైనా 10 లక్షలు వేశారని మెసేజ్ ఏమైనా వచ్చిందా ఏంటి అంది నవ్వుతూ. ఆ మాటకి లక్షలు కాదే, లక్షలు విలువ చేసే మా నాన్నారి మాటలు విన్నానంది ఆనందంతో చారును హత్తుకుని చుట్టూ తిప్పుతూ. అబ్బా వదలవే, కళ్ళు తిరుగుతున్నాయి అని మధును వదిలించుకుని, అంకుల్ కాల్ చేసి మాట్లాడారా అని అడిగింది చారు. అవును, ఉత్తి మాట్లాడడం మాత్రమే కాదే, నన్ను ప్రేమగా ఊరికి రమ్మని పిలిచారు కూడా అంది ఉబ్బి తబ్బిబ్బవుతూ. ఆ మాట విన్న చారు ఏదో ఆలోచిస్తూ, ఎప్పుడూ ప్రేమగా మాట్లాడిన అంకుల్ ఇప్పుడు ఇంత సడన్గా ఊరికి రమ్మని చెప్పడంలో ఏదో మతలబుందని నాకెందుకో డౌట్ కొడుతోందే అంది. అది విన్న మధు, కుడితే కొట్టించుకో, నాకు మాత్రం అడ్డు తప్పుకో అంటూ అక్కడి నుండి ఊరికి త్వరగా వెళ్ళడానికి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది మధు. నాకెందుకో నిజంగా తేడాగా ఉంది. సినిమాల్లో సీరియల్లో కూడా ఇలాగే జరిగినప్పుడు ఊరికి వెళ్ళిన హీరోయిన్కి పెళ్ళి లేదా పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఉంటాయి. దీని పరిస్థితి కూడా అంతే అవుతుందా ఏమో చూద్దాం అనుకుంటూ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయి వెళ్ళిపోయింది చారు. రెడీ అయి ఊరికి వెళ్లే ముందు ఆఫీస్కి లీవ్ లెటర్ సెండ్ చేసి బస్ ఎక్కింది మధు. బస్సులో కూర్చున్న ఆమెకు మనసంతా చాలా ఆనందంగా ఉంది. కారణం, ఇన్ని రోజుల తర్వాత తన తండ్రి ప్రేమను పొందే అవకాశం వచ్చినందుకు. అందుకే ఆనందంగా కళ్ళు మూసుకుని వెనక్కి వాలి వాళ్ళ ఊరు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోంది. ఆఫీస్కి వచ్చిన శౌర్య తన క్యాబిన్లోకి వెళ్తూ మధు సీట్ వైపు చూశాడు. మధు సీట్ ఖాళీగా ఉండడంతో నేను బాగా అలసిపోయి ఉండడం వల్ల లేటుగా వస్తుందేమో అనుకుని క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. టైం 11 అవుతుండగా ప్యూన్ని పిలిచి, మధుని రమ్మని చెప్పానని చెప్పు అంటూ ఫైల్ చూస్తుంటే, మధు మేడం ఈ రోజు రాలేదు సార్, లీవ్ అంట అని చెప్పాడు ప్యూన్. ఆ మాటకి తలెత్తి అతని వైపు చూస్తూ, వాట్, లీవ్ తీసుకుందా అంటూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు. మధు లీవ్లో ఉందని తెలుసుకున్న శౌర్య ఇప్పుడు ఇంత అర్జెంటుగా తను లీవ్ ఎందుకు తీసుకుంది అని ఆలోచిస్తున్నాడు. ఆ రోజంతా శౌర్యకి ఏదోలా ఉంది. ఎందుకో కారణం తనకి తెలియకపోయినా అందరి మీద ఫైర్ అవుతున్నాడు. అతని వాలకం చూసిన అందరూ జడుచుకుని ఆ రోజుకు అటుగా వెళ్ళడం కూడా మానేశారు. క్యాలెండర్ మారింది, ఒక రోజు పూర్తయింది. మరుసటి రోజు శౌర్య ఆఫీస్కి వచ్చేసరికి ఆ రోజు కూడా మధు సీట్ ఖాళీగానే దర్శనమిచ్చింది. అది చూసిన శౌర్యకు కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది. దాంతో ప్యూన్ అంటూ గట్టిగా అరిచాడు శౌర్య. శౌర్య అరుపుకి కంగారుగా అక్కడికి వచ్చిన ప్యూన్ వైపు చూస్తూ, ఈరోజు కూడా మధు లీవ్లో ఉందా అని అడిగాడు. ఆ మాటకి తనకి తెలియదని సమాధానం ఇచ్చాడు అతను. ఆ సమాధానం తను సంతృప్తిపరచకపోవడంతో, ఒకవేళ మధు వస్తే ఇమీడియట్గా నా క్యాబిన్కి రమ్మన్నానని చెప్పేసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. క్యాబిన్కి వెళ్ళిన శౌర్య చిరాగ్గా ఉండడంతో విసుగ్గా వెళ్ళి సీట్లో కూర్చున్నాడు. ఇంతలో మే కమిన్ సార్ అంటూ క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి వచ్చింది మధు. కమిన్ అంటూ అటుగా చూసిన శౌర్య రెప్పవేయడం మరచి అలాగే చూస్తూ ఉండిపోయాడు. వంగపండు రంగు చీరలో వన్నె తగ్గని అందంతో మిలమిలా మెరుస్తూ కనిపించింది మధు. మధుని ఎప్పుడూ చీరలో చూడని శౌర్య ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. డ్రెస్లో కనపడిన అందం చీరలో కనపడుతుంటే ఇది అని చెప్పలేని భావంతో ఆమెను చూస్తున్నాడు. తెల్లని మేనిఛాయకు వంగపండు చీర మరింత అందాన్ని చేకూరిస్తే చిన్నగా వేసుకున్న మేకప్ ఆ అందాన్ని రెట్టింపు చేస్తోంది. ఆమెను అలా చీరలో చూసిన శౌర్యకు చీరకంతటి గొప్పతనం ఎందుకో స్పష్టంగా అర్థమవుతోంది. తన్నే కన్నార్పకుండా చూస్తున్న శౌర్య వైపు చూస్తూ, నన్ను పిలిచారంట సార్ అని అడిగింది చిన్నగా. తన ప్రశ్నకి శౌర్య నుండి సమాధానం రాకపోవడంతో, సార్ నన్ను ఎందుకు పిలిచారు అని అడిగింది కాస్త గట్టిగా. ఆ మాటకు లిక్కిపడి మధు వైపు చూసి, నిన్ను పిలవలేదే అన్నాడు
పిలిచిన సంగతి కూడా మరచి. అవునా, సరే సార్, నేను వెళ్తానని వెనక్కి తిరిగిన మధు అని పిలిచాడు మృదువుగా. అతని పిలుపుకి వెనక్కి తిరిగి చూసిన మధుతో, నువ్వు ఈరోజు చాలా బాగున్నావు, మేబీ శారీ కట్టుకోవడం వల్ల అనుకుంటా అన్నాడు ఆమె వైపే చూస్తూ శౌర్య. కానీ మధు ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్కి థ్యాంక్స్ అని మాత్రమే చెప్పి బయటకు నడిచింది మధు. బయటకు వచ్చిన మధు తన డెస్క్ వద్ద కూర్చునేసరికి పక్కనే ఉన్న పావని వచ్చి, ఏంటి రోజు చైర్లో, ఎనీథింగ్ స్పెషల్ అని అడిగింది కన్నుగీటుతూ. అలాంటిదే అని చిన్నగా నవ్వూరుకుంది మధు. పావని కూడా అతిగా సాగదీయకుండా వెళ్ళి తన సీట్లో కూర్చుంది. వర్క్ చేద్దామని డెస్క్టాప్ అయితే ఓపెన్ చేసింది. కానీ తలంతా భారంగా ఉండడంతో పని చేయలేక ఏదో ఆలోచిస్తూ కూర్చుంది మధు. క్యాబిన్లో ఉన్న శౌర్యకు ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న మధు రూపమే గుర్తు రావడంతో, ఏమైంది నాకు, ఎందుకు ఇంతలా డిస్టర్బ్ అవుతున్నాను, లేదు నేను డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటూ పని మీద ఫోకస్ పెంచాడు. అంతలో ధనుంజయ్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. స్క్రీన్ మీద ధనుంజయ్ పేరును చూసిన శౌర్య విసుగ్గా తన కాల్ని అటెంప్ట్ చేశాడు. అటు నుండి ధనుంజయ్ చెప్పింది విన్న శౌర్య, ఇప్పుడా కానీ అంటూంటే, అవును ఇప్పుడే మీటింగ్ ఉంది, అనుకోకుండా ఏర్పాటు చేయాల్సి వచ్చింది, తప్పకుండా అటెండ్ అవ్వండి శౌర్య అని చెప్పి కాల్ కట్ చేశాడు. కట్ అయిన కాల్ వైపు చూస్తూ, ఇంత అర్జెంట్గా ఎందుకు ఏర్పాటు చేశారు మీటింగ్ను, సరే వెళ్ళాలి తప్పదనుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టి కోట్ను వేసుకుని బయటకు నడిచాడు. డెస్క్ వద్ద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న మధు వద్దకు వెళ్ళిన శౌర్య, మధు అని పిలిచాడు. మొదటిసారి పిలిచినప్పుడు మధు స్పందించకపోవడంతో మళ్ళీ పిలిచాడు శౌర్య. ఈసారి మధు అలర్ట్ అయి లేచి నుంచుని, చెప్పండి సార్ అంది తడపడుతూ. కమ్ విత్ మీ అంటూ వడివడిగా అక్కడి నుంచి లిఫ్ట్ వైపు కదిలాడు శౌర్య. ఎక్కడికి రమ్మంటున్నాడు ఇతగాడు అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని శౌర్య వెనకే ఫాలో అయింది మధు. ఇద్దరూ లిఫ్ట్లోనికి వెళ్ళగానే లిఫ్ట్ క్లోజ్ అయింది. ఫోన్లో ఏదో టైప్ చేస్తూ, మనం ధనుంజయ్ గారు ఆఫీస్కి వెళ్తున్నామని చెప్పాడు శౌర్య. ఆ పేరు వినగానే కాస్త తడబడిన మధు, ఇప్పుడు అక్కడికి ఎందుకు సార్ అని అడిగింది కంగారు పడుతూ. అర్జెంట్గా మీటింగ్ ఉంది రమ్మని కాల్ చేశారని చెప్తూ ఉండగానే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చింది. దాంతో లిఫ్ట్ నుండి బయటకు నడిచిన శౌర్య వెనకే తను వెళ్తూ, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అని అనుకుంటోంది మధు. అరగంటలో ఇద్దరూ ధనుంజయ్ ఆఫీస్కు చేరుకున్నారు. కార్ దిగి లిఫ్ట్ వైపు నడుస్తున్న శౌర్య వెనకే మధు అసహనంగా నడుస్తూ వెళ్తోంది. లిఫ్ట్లోకి వెళ్ళిన శౌర్య టాప్ ఫ్లోర్కి బటన్ ప్రెస్ చేశాడు. బటన్ ప్రెస్ చేయడంతో లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతుంటే అతని వెనకే వచ్చిన మధు కంగారులో ఒక్కసారిగా లోనికి వెళ్లే క్రమంలో ముందుకు తూలి పడబోయింది. అది చూసిన శౌర్య ఆమె ముందుకు పడకుండా ఉడుపుగా ఆమె నడుము పట్టుకుని మీదకి లాక్కున్నాడు. ఆ ప్రాసెస్లో మధు నడుము అతని చేతికి తగిలింది. అనిశ్చేదంగా ఉన్న ఆమె నడుముకి అతని చెయ్యి తగలగానే ఒక్కసారిగా ఇద్దరికీ ఒంట్లో కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా ఇద్దరూ దూరంగా జరిగి నిలబడ్డారు. ఇంతలో నెక్స్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగి జనాలు ఎక్కుతుంటే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. 3వ ఫ్లోర్లో ఎక్కిన జనాల్లో ఒక వ్యక్తి మధువైపు అదోలా చూస్తూ ఆమె దగ్గరగా జరిగి కావాలనే ఆమెను తాకుతోంటే అది చూసిన శౌర్య ఒక్కసారిగా మధు చేయి పెట్టి తన వైపుకు లాక్కుని ఆమెను కార్నర్లో నిలబెట్టి ఆమెకు అడ్డుగా తను నిలబడ్డాడు. ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్కరుగా ఎక్కుతుంటే మధుకు దగ్గరగా జరగాల్సి వస్తోంది శౌర్యకు. శౌర్యకి ఎదురుగా వచ్చి నిలబడిన ఒక ఆంటీ అతను గుద్దుకుంటూ ఉండడంతో వెనుకగా నిలబడున్న శౌర్య మధుకు అభిముఖంగా తిరిగి నిలబడ్డాడు. ఇంతలో ఎవరో వెనక నుండి తోసేసరికి ఒక్కసారిగా శౌర్య మధుపై పడ్డాడు. ఆ ప్రాసెస్లో అతని చెయ్యి ఆమె నడుంపై, అతని పెదవులు ఆమె బొగ్గపై రాసుకున్నాయి. అనుకోని సంఘటనకి మధు ఉక్కిరిబిక్కిరవుతోంటే సారీ అని చెప్తూ వెనక్కి జరగాలనుకున్నా జరగలేక ఎలా ఉన్నవాడు అలానే ఉండిపోయాడు శౌర్య. శౌర్య తనకంత దగ్గరగా ఉండడంతో మధు ఇబ్బంది పడుతూ అతని కళ్ళలోకి చూస్తోంది. శౌర్య రెప్పవేయడం కూడా మరిచి అంత దగ్గరగా ఉన్న ముఖంలోకి చూస్తున్నాడు. మీకు ఈ పాటికే ఏదో అర్థమై ఉండాలి కదా. సరే, మీకు ఏం అర్థమైందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల వల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.